హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు చాలా మంది అన్న డిజైర్ సిఎన్జీ వెహికల్తో ఒక రోజంతా క్యాబ్లో వర్క్ చేయండి, 1 ఫుల్ ట్యాంక్ సిఎన్జీతో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాము, ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి, దాని పికప్ ఎలా ఉంది, క్యాబ్ కోసం ఈ డిజైర్ సిఎన్జీ తీసుకోవచ్చా లేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు. బట్ మన దగ్గర డిజైర్ సిఎన్జీ వెహికల్ లేకపోవడం వల్ల ఇన్ని రోజులు ఈ వెహికల్తో వీడియో అయితే చేయలేకపోయాను. ఫైనల్లీ డిజైర్ సిఎన్జీ వెహికల్ మన దగ్గరికి అయితే వచ్చేసింది. మన సబ్స్క్రైబర్లో ఒకరు ఈ వెహికల్ని బై చేశారు. సో రివ్యూ కోసం మనకైతే ఈ వెహికల్ అయితే ఇచ్చారు. ఈ రోజంతా కూడా ఈ వెహికల్తో వర్క్ చేస్తాను. ఇందులో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, సిటీలో దీని మైలేజ్ అంతా, ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మీకు ఎర్నింగ్ చేస్తూ చూపిస్తాను. ఇంకా ఏ మాత్రం ఆలోచన చేయకుండా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఎప్పటిలాగే గంట సేపు క్యూలో ఉండి సిఎన్జీ ఫిల్ చేసుకున్న ట్రిప్ మీటర్ కూడా రీసెట్ చేశాను. అట్ ది సేమ్ టైం ర్యాపిడో, ఊబర్ రెండు లాగిన్ చేశాను. ప్రజెంట్ అయితే సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న ఫస్ట్ రైడ్ ఊబర్ లో వచ్చింది. ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. ర్యాపిడోలో 150 రూపీస్ రైడ్ వచ్చింది, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ర్యాపిడోలో 375 రూపీస్ రైడ్ అయితే వచ్చింది. 17 కిలోమీటర్కి 375 అంటే ఓకే అనిపించింది. అందుకోసమే ఈ రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను. ర్యాపిడోలో రైడ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఊబర్ లో బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అయితే వచ్చాయి. బట్ ర్యాపిడోలో ఆల్రెడీ రైడ్ యాక్సెప్ట్ చేశాను కాబట్టి ఊబర్ లో వచ్చిన రైడ్స్ ఏవి యాక్సెప్ట్ చేయలేదు. ర్యాపిడోలో యాక్సెప్ట్ చేసిన రైడ్ కి పికప్ లొకేషన్ ఎంత దూరం ఉందని చూస్తే 1.5 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ర్యాపిడోలో రైడ్స్ వచ్చాయి, ఊబర్ లో కూడా రైడ్స్ వచ్చాయి. నేనైతే ర్యాపిడోలో రైడ్ యాక్సెప్ట్ చేసిన. పికప్ లొకేషన్ ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఏమో చూపిస్తుంది. పికప్ లొకేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉంది. డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళి కస్టమర్ని పిక్ చేసుకుంటా. రైల్వే స్టేషన్లో కస్టమర్ని పిక్ చేసుకోవాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. ఎందుకంటే అక్కడ హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి రైల్వే స్టేషను. ఇప్పుడు ఇనీషియల్గా ఈ వెహికల్ పికప్ ఎలా ఉందని మాట్లాడితే వెహికల్ పికప్ బాగుంది గురు. పికప్ బాగుంది. అట్ ది సేమ్ టైం గేర్ బాక్స్ కూడా చాలా స్మూత్గా ఉంది. స్టీరింగ్ కూడా చాలా కాన్ఫిడెంట్గా, అట్ ది సేమ్ టైం స్మూత్గా ఉంది. పవర్ స్టీరింగ్ కాబట్టి ఇలా సింగిల్ ఫింగర్తో కూడా మనం ఇలా హ్యాండిల్ అయితే చేసేయచ్చు. కంపేర్ టు వాగనర్ నేనైతే డ్రైవ్ చేశాను కదా, వాగనర్తో పోల్చుకుంటే కూడా స్టీరింగ్ రెస్పాన్స్ ఈ వెహికల్లో చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం గేర్ బాక్స్ కూడా బాగుంది. గేర్ ఇలా అనగానే గేర్లు పడిపోతున్నాయి. వాగనర్ అయితే కొంచెం స్టిక్కీగా ఉంటుంది, కొంచెం మనం హార్డ్ అనిపిస్తుంది. కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది వాగనర్ కొంచెం హార్డ్ అయ్యింది గేర్ బాక్స్. అంటే కొన్నప్పటి నుంచి అది అలాగే ఉందనుకో, ఇప్పుడు కొత్తగా హార్డ్ అవ్వడం ఏమీ లేదు. బడ్జెట్ ఏదైనా సరే మ్యాటర్, ఎందుకంటే ఇది అరౌండ్ 9 లక్షలు, అదేమో 6.5 అరౌండ్ 7.5లో వచ్చేస్తుంది. ఈ వెహికల్ వచ్చేసరికి టూర్ ఎస్ సిఎన్జి. ఇది టాప్ ఎండ్ కాదు, సెకండ్ బేస్ మోడల్ కూడా కాదు. కానీ ఈ వెహికల్ ఓనర్ దీన్ని టాప్ అండ్ వెహికల్లా కన్వర్ట్ చేసుకున్నాడు. మొత్తం మోడిఫికేషన్ చేసిండు. ఈ ఫ్రంట్ పెద్ద డిస్ప్లే వేయించుకున్నాడు. వెహికల్ పికప్ ఇప్పుడైతే బాగుంది. కస్టమర్స్ ఎక్కిన తర్వాత పికప్ ఎలా ఉంది అని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు నేను సోలోగా ఉన్నాను కాబట్టి ఏ వెహికల్ అయినా ఇనీషియల్గా పికప్ బాగానే ఉంటుంది. బట్ క్యాబిన్ ఫుల్ అయిన తర్వాత పికప్ ఎలా ఉంది అనేది చూడాలి. ఇంజన్ నాయిస్ అయితే క్యాబిన్లోకి అయితే వినిపిస్తుంది నాకు. నేను 4 పక్కల గ్లాసులు అయితే వేసేసాను, అయినప్పటికీ ఇంజన్ నాయిస్ ఏదైతే ఉందో క్యాబిన్లోకి అయితే వస్తుంది. ఇది సిఎన్జి కమ్స్ పెట్రోల్ వెహికల్ కాబట్టి సిఎన్జిలో కొంచెం ఆ నాయిస్ అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ వెహికల్ స్టార్ట్ అయ్యేటప్పుడు పెట్రోల్తో స్టార్ట్ అవుతుంది, మూవ్ అయ్యేటప్పుడు సిఎన్జితో మూవ్ అవుతుంది. అఫ్కోర్స్ సిఎన్జి ఉంటే, సిఎన్జి లేకపోతే పెట్రోల్తోనే మనం నడిపించుకోవాలి. ఈ వెహికల్ సిఎన్జి మైలేజ్ సిటీలో 25 వరకు అయితే రావచ్చు అని ఓనర్ అయితే చెప్తున్నారు. ఇవాళ రియల్గా టెస్ట్ చేద్దాం. అట్ ది సేమ్ టైం పెట్రోల్ అయితే మరీ ఘోరంగా వస్తుంది అనేది తను చెప్తున్నారు. అరౌండ్ 15 to 16 ఇన్ బిట్వీన్ అయితే వస్తుంది అని అంటున్నారు. మొత్తానికి రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఎక్కడ ఇంకా ముందుకు వెళ్ళాలి, లొకేషన్ ఇంకాస్త ముందుకు అయితే చూపిస్తుంది. मैं इधर लोकेशन पे है ना, आप किधर है भाई? हम इधर ही खड़ा है. मैं इधर अल्फा होटल है ना, अल्फा होटल के सामने हूँ. आप लोकेशन बोलिए, उधर कुछ बताया तो मेरे को. अल्फा होटल के सामने ही है, हम अल्फा होटल के सामने खड़ा है. मैं भी अल्फा होटल का नीचे, 1 मिनट. नहीं इधर ही है ना, इधर पान शॉप है ना, अल्फा होटल का पान शॉप है ना, देखो दिख रहा पान शॉप. अल्फा होटल के पास पान शॉप आप ही है. आपका ये गाड़ी नहीं देखा है? गाड़ी नहीं दिख रहा, ऑटो पूरा देख रहे. इधर से बात कर रहे. बैठो बैठो बैठो, जल्दी जाना है यहाँ से. నీలాంటి వాళ్ళు శంకల పిల్లని పెట్టుకుని ఊరంతా ఎదుగుతున్నారంట. ఈ కస్టమర్ అప్పటి నుంచి నా ముందే ఉండి ఊరంతా వెతుకుతున్నారు. నా వెహికల్ మాత్రం కనిపించట్లేదంట. ప్రతి వెహికల్ చూస్తున్నారు. ఈ కస్టమర్ని పట్టుకోవడానికి నాకు 10 నిమిషాల టైం అయితే వేస్ట్ అయిపోయింది. మొత్తానికి కస్టమర్ని పిక్ చేసుకున్న, ఓటీపీ తీసుకుని ట్రిప్ స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్ కి 18 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. 43 మినిట్స్ టైం అయితే చూపిస్తుంది. సో ఫైనల్లీ కస్టమర్స్ అయితే పిక్ చేసుకున్నా. కస్టమర్లు పక్కనే ఉన్నారు కానీ వెహికల్ అయితే చూడలేదు. యాక్చువల్లీ బుక్ చేసింది వీళ్ళ కాదంట, వీళ్ళ బ్రదర్ ఎవరో బుక్ చేశారో. వాళ్ళు బుక్ చేసింది ఆటో అని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ ఆయన బుక్ చేసింది కారు. వీళ్ళు కారు పక్కనే పెట్టుకొని ఆటోని సెర్చ్ చేస్తున్నారు. అందుకోసమే పికప్ చేయడానికి కాస్త లేట్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ డిజైర్ సిఎన్జి వెహికల్ వేరియంట్ వచ్చేసరికి టూర్ ఎస్ సిఎన్జి. ఈ వేరియంట్లో ఏమేమి వస్తాయి, ఏమేమి రావు అనేది మీకు చెప్తాను. దాంతోపాటుగా వాల్యూ ఫర్ మనీ ఏ వెహికల్ అనేది కూడా చెప్తాను. ఎందుకంటే ఈ డిజైర్ సిఎన్జిలో దాదాపు 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి.
టూరెస్ సిఎన్జి ఎల్ఎక్స్ఐ, అలాగే ఎల్ఎక్స్ఐ ఉందో లేదో తెలియదు కానీ విఎక్స్ఐ జెడ్ఎక్స్ఐ అయితే ఉంటుంది. ఎల్ఎక్స్ఐ మోస్ట్లీ ఈ డిజైర్ సిఎన్జిలో ఉండకపోవచ్చు. వ్యాగనర్లో ఎల్ఎక్స్ఐ విఎక్స్ఐ ఉంటుంది, దానిలో జెడ్ఎక్స్ఐ ఉండదు. బట్ ఇక్కడ ఎల్ఎక్స్ఐ ఉండదు, విఎక్స్ఐ జెడ్ఎక్స్ఐ ఈ 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఏది టూరెస్ సిఎన్జి, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ. వీటి ప్రైజెస్ చెప్తాను, ఏ వెహికల్లో ఎలాంటి ఫీచర్స్ వస్తాయి వీటి గురించి చెప్తాను. మనకి క్యాబ్లో వర్క్ చేయడానికి ఏ వెహికల్ తీసుకుంటే సూటబుల్గా ఉంటుంది అనేది కూడా చెప్తాను. వాల్యూ ఫర్ మనీ ఏ వెహికల్ అనేది కూడా చెప్తాను. గుంతల్లో ట్రై చేస్తున్నాను. సస్పెన్షన్ చాలా బాగుంది కంపేర్ టు వ్యాగనర్తో పోల్చుకుంటే. ఎందుకు వ్యాగనర్ అని మాట్లాడుతున్నానంటే మోస్ట్లీ ఈ క్యాబ్ బిజినెస్లోకి రావాలి అనుకునే వాళ్ళు 2 వెహికల్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఒకటి వ్యాగనర్, 2 డిజైర్ సిఎన్జి. అందుకోసమనే వ్యాగనర్తో కంపారిజన్ చేస్తున్నాను. వ్యాగనర్తో కాకుండా వేరే ఏదైనా వెహికల్తో కంపారిజన్ చేయాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వేరే వెహికల్తో కంపారిజన్ చేస్తాను. ప్రజెంట్ ఈ వీడియో అనేది వ్యాగనర్తోనే నేను కంపారిజన్ చేస్తాను. డైరెక్ట్గా డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ట్రిప్ ఎండ్ చేసి మీకు చెప్తాను ఈ ట్రిప్లో ఎంత కమిషన్ కట్ అయింది, మనకు ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి, కిలోమీటర్కి ఎంత వస్తుంది అనేది. డ్రాప్ లొకేషన్కి వచ్చే కస్టమర్స్ని అయితే డ్రాప్ చేస్తాను. ఇప్పుడు ఈ ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ఈ ట్రిప్లో నాకు 350 రూపీస్ అయితే చూపించింది. అడిషనల్ 25 రూపీస్ నా ర్యాపిడో వ్యాలెట్లో అయితే అడుగుతుంది. అంటే ఓవరాల్గా ఈ ట్రిప్లో నాకు 375 రూపాయలు ఎర్నింగ్స్ వచ్చినట్టే. 350 రూపీస్ 400 कर लो, 50 रुपये आपका टिप है। థ్యాంక్ యూ, छोड़ने के लिए థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈ ట్రిప్లో 350 రూపీస్ బిల్ వచ్చింది. బట్ కస్టమర్ నాకు 50 రూపాయలు టిప్ ఇచ్చిండు. టోటల్గా 500 రూపీస్ నోట్ ఇచ్చిండు. 100 రూపాయలు నేను రిటర్న్ ఆన్లైన్ అయితే చేశాను. ర్యాపిడ్లో ఈ రైడ్ అయితే కంప్లీట్ చేశాను. ఈ రైడ్లో కమిషన్ కట్ అయ్యి మనకి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయని చూద్దాం. మనం ట్రావెల్ చేసింది 17 కిలోమీటర్లు. అయితే ఇక్కడ ఎంత ఎర్నింగ్స్ చూపిస్తుంది అంటే 375 రూపీస్ అయితే చూపిస్తుంది. మన ఓడోమీటర్ ఎగ్జాక్ట్ 19.8 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఫస్ట్ మనం ఇంటి దగ్గర నుంచి పికప్ లొకేషన్కి వెళ్ళాం కదా, ఆ పికప్ లొకేషన్ అనేది కౌంటింగ్ చేయరు, ఇది మీ అందరికీ తెలిసిందే. ఈ ఏరియాలో రైడ్స్ వస్తాయా లేదని చూడాలి. సండే కొంచెం ఆర్డర్ స్లోగా ఉంటుంది. మార్నింగ్ సెక్షన్లో ఆఫ్టర్ 3 తర్వాత బుకింగ్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తాయి. చూద్దాం డే టైంలో ఎంత ఎర్నింగ్ చేయగలము అనేది. ఇక్కడ నుంచి అయితే కొంచెం ముందుకైతే మూవ్ అయిపోదాం. ర్యాపిడో ఊబర్ 2 లాగిన్ చేశాను. ర్యాపిడోలో 241 రూపీస్ రైడ్ అయితే వచ్చింది. డైరెక్ట్గా డ్రాప్ లొకేషన్కి వచ్చి ఆ రైడ్ కూడా ఫినిష్ చేశాను. యాక్చువల్లీ ఈ వెహికల్లో కొన్ని ఫీచర్స్ అయితే మిస్ అయినాయి. ఫస్ట్ థింగ్, ఆ మిర్రర్ని అడ్జస్ట్ చేయాలనుకుంటే చేయలేకపోతున్నాను. ఇక్కడ ఎలాంటి కంట్రోల్ లేదు, దాన్ని మాన్యువల్గా చేతులతోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటా. అదొకటి డిసప్పాయింట్ అనిపించింది. సెకండ్ ఏంటంటే బ్యాక్ సైడ్లో ఏసీ వెంట్స్ కూడా లేవు. ఈ ఏసీ వెంట్స్ లేకపోవడం వల్ల బ్యాక్ సైడ్ ఉండే కస్టమర్ అన్న ఏసీ పెంచారన్నా అంటున్నారు. ఇలా కొన్ని మిస్ అయినాయి. నేను మిస్ అయినవన్నీ కూడా చెప్తాను ఈ వీడియోలో. మీకు బ్యాక్గ్రౌండ్లో డబ్బింగ్ చేసి చెప్తాను, ఎందుకంటే నాకు కొన్ని గుర్తుండవు కదా, అందుకోసమనే. ర్యాపిడోలో లాస్ట్ రైడ్ ఫినిష్ చేసిన తర్వాత 5 మినిట్స్ అయితే వెహికల్ పక్క ఆపుకొని వెయిట్ చేశా. అంతలోనే ఇంకొక రైడ్ అయితే వచ్చేసింది. యాక్చువల్లీ డ్రాప్ లొకేషన్ ఎక్కడో చూడలేదు, కానీ అమౌంట్ మాత్రం చూశాను. 200 రూపాయలు చిల్లర అయితే చూపించింది. డ్రాప్ లొకేషన్ చూసి యాక్సెప్ట్ చేద్దామని నాకు ఉంది. బట్ డ్రాప్ లొకేషన్ చూసేసరికి నియర్ బై చాలామంది కెప్టెన్స్ ఉంటున్నారు, రైడ్ రాగానే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా 500 రూపీస్ రైడ్ అయితే ఒకటి వచ్చింది, బట్ ఆ రైడ్ మిస్ అయిపోయింది. ఇక్కడ నుంచి నాకు మియాపూర్ ఏమో చూపించింది, బట్ రైడ్ యాక్సెప్ట్ అవ్వాలా. యాక్సెప్ట్ అయ్యింటే బాగుంటుంది, ఎందుకంటే రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి కాబట్టి. ఒక 1 అవర్లో రైడ్ ఫినిష్ చేస్తుండే, 1 అవర్లో 500 రూపాయలు డబ్బులు కూడా వస్తుండే. ఒకటి మాత్రం బాగా అబ్జర్వ్ చేశాను, సింగిల్గా ఉన్నప్పుడు వెహికల్ బాగా స్మూత్గా వెళ్తుంది. వెహికల్ ఫుల్ లోడ్లో ఉన్నప్పుడు మాత్రం పికప్లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. పెట్రోల్ వర్సెస్ సిఎన్జి పికప్ కూడా నేను చెక్ చేయలేదు, ఇంకా చెక్ చేయాలి. పెట్రోల్లో పికప్ ఎలా ఉంది, సిఎన్జిలో పికప్ ఎలా ఉంది అనేది కూడా మీకు లాస్ట్లో చెప్తాను. బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడం కోసం ఈ అన్న ఏదో ఒకటి ఆర్డర్ పెట్టిన భయం, నేను తర్వాత చూపిస్తాను, తీసి చూపిస్తాను. దీనివల్ల బ్యాక్ పెయిన్ రాదేమో కానీ బ్యాక్ సైడ్ మొత్తం స్వెట్ వచ్చేస్తుంది, చెమటకి నా షర్ట్ అంతా నానిపోతుంది. కానీ ఓకే, స్మూత్గా ఉంది, కుషనింగ్ చాలా బాగుంది. దిగిన తర్వాత ఎక్కడైనా దీనికి సంబంధించిన ఫోటో తీసి మీకు ఇక్కడ పెడతాను, స్క్రీన్ షాట్. ఇది ఒకవేళ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలంటే మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. అరౌండ్ ఒక 250 నుంచి 300 రూపీస్ ఉందంట, కానీ బ్యాక్ పెయిన్ రాకుండా ఎంతో కొంత సపోర్ట్ చేస్తుందంట ఇది. పికప్ లొకేషన్కి అయితే వచ్చేసినాం. పికప్ లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది, బట్ కస్టమర్ అయితే కనిపించట్లేదు. భయ్ ఆపియే? हाँ भाई अम्मी है। हाँ, यहाँ गली में नहीं आ सकती। गली में नहीं आ सकती। ऐसा रिवर्स थोड़ा यहाँ पर तक तो भी ले लो, डिक्की में सामान रख देते। इधर ही है ना भाई? యాక్చువల్లీ ఇక్కడ చాలా చిన్న గల్లీ ఉంది. ఈ గల్లీ లోపల రివర్స్ తీసుకురండి అంటున్నాడు. కార్ ఎలా వెళ్తుంది, చుట్టుపక్కల బైక్లే ఉన్నాయి. నేను మీ గల్లీ కూడా చూపిస్తాను, ఆగండి. చూడండి ఈ గల్లీ ఎంత చిన్నగా ఉందో. कितने आदमी आ रहे? 6 आदमी आता है इसके अंदर। छोटे दो जने छोटे सामान पड़ गए तो
ఈ కస్టమర్ క్యాబ్ బుక్ చేసుకున్నారు. యాక్చువల్లీ క్యాబ్‌లో నలుగురినే మనం తీసుకొని వెళ్ళాలి. కానీ వీళ్ళు 6 మంది అయితే ఉన్నారు. ఈ 6 మందిని తీసుకెళ్తే మనకేం మిగులుతుంది? సరే రైడ్ క్యాన్సిల్ చేయండి అంటే, రైడ్ నేను క్యాన్సిల్ చేయనన్నా. మీకే ప్రాబ్లమ్ అనిపిస్తుంది కదా! మీరే క్యాన్సిల్ చేసుకోండి అంటున్నారు. ర్యాపిడోలో ఒక రోజుకి 2 లేదా 3 మాత్రమే రైడ్‌లు క్యాన్సిల్ చేయగలం. 3 రైడ్‌లు క్యాన్సిల్ చేస్తే తర్వాత రైడ్ క్యాన్సిల్ చేయాలనుకున్నా క్యాన్సిల్ చేయలేము. ఈ వెహికల్‌లో ఫుల్ లోడ్ అయితే ఉంది. వాళ్ళు 6 మంది, నాతో కలిపి 7 మంది. 7 మందిని ఈ వెహికల్ లాగాలి అంటే పికప్ అసలు సరిపోదు. డ్రైవర్‌కి చుక్కలు కనిపిస్తాయి. సక్సెస్‌ఫుల్‌గా థర్డ్ రైడ్ కూడా కంప్లీట్ చేసేసాము. ఈ రైడ్‌లో 167 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఆ రైడ్ ఫినిష్ చేసి 10 నిమిషాలు వెయిట్ చేశాను. తర్వాత ర్యాపిడోలో కొన్ని రైడ్స్ వచ్చాయి. బట్ రైడ్స్ అనేవి యాక్సెప్ట్ అవ్వాలా. తర్వాత ఊబర్‌లో ఒక రైడ్ వచ్చింది. రైడ్ యాక్సెప్ట్ అయింది. పికప్ లొకేషన్ చూస్తే 1.8 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. ప్రజెంట్ నేను ఉన్నది వచ్చేసరికి బాలాపూర్ ఏరియా. ఈ ఏరియా నుండి లాంగ్ బుకింగ్సే వస్తాయి. బట్ ఈరోజు సండే అని చెప్పేసేమో మంచి రైడ్స్ అయితే రాలేదు. లాస్ట్ కస్టమర్ నాన్ ఏసీ క్యాబ్ బుక్ చేసుకున్నారు భయ్య. కస్టమర్ లొకేషన్కి వెళ్ళాను, కస్టమర్ని పిక్ చేసుకున్నాను. కస్టమర్స్ ఎక్కిన తర్వాత అన్న బయట చాలా వేడిగా ఉందన్న, ఏసీ ఆన్ చేయండి అన్న అంటున్నారు. సరే నేను ఏసీ ఆన్ చేస్తాను, ఎక్స్ట్రా 50 రూపీస్ ఇవ్వండి అంటే 50 రూపీస్ ఎందుకు ఇవ్వాలి అంటున్నారు. మీరు బుక్ చేసింది నాన్ ఏసీ క్యాబ్, నేను ఎందుకు ఏసీ ఆన్ చేయాలి? నాకు సిఎన్జి లాసా లేదా, పెట్రోల్ లాసా లేదా? సో ఇలాంటి కొంతమంది కస్టమర్స్ కూడా ఉంటారు. నాన్ ఏసీ కార్ బుక్ చేస్తారు, కస్టమర్ ఎక్కిన తర్వాత అన్న వేడిగా ఉందన్న ఏసీ ఆన్ చేయండి అన్న అంటారు. వాళ్ళు పెట్టే ముసలి కన్నీళ్ళకి మీరేమీ కరిగిపోకండి. ఎందుకంటే సిఎన్జి రేట్లు పెరిగినాయి, పెట్రోల్ రేట్లు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి డ్రైవర్స్ ఇప్పుడైతే లాస్ట్లోనే ఉన్నారు. నాన్ ఏసీ బుక్ చేస్తే ఏసీ ఆఫ్ చేసి వెళ్ళండి, ఏసీ బుకింగ్ వస్తే ఏసీ ఆన్ చేసి వెళ్ళండి. ఓకేనా? అమ్మా వాళ్ళు నాన్ ఏసీ బుక్ చేశారు కానీ నా షర్ట్ మొత్తం తడిచిపోయింది భయ్యా. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ఊబర్లో మరో రైడ్ వచ్చింది. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వచ్చి కస్టమర్ని పిక్ చేసుకున్న, ఓటీపీ ఎంటర్ చేసి ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. డ్రాప్ లొకేషన్ మన్సూరాబాద్ చూపిస్తుంది. ఈ రైడ్ ఫినిష్ అయ్యే లోపు ఏ వెహికల్ తీసుకుంటే బాగుంటుంది, ఏ వెహికల్ వాల్యూ ఫర్ మనీ అనేది మీకు చెప్తాను. ఇప్పుడు నేను నడిపిస్తున్న వెహికల్ వచ్చేసరికి డిజైర్ టూరియస్ సిఎన్జి. ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైజెస్ అప్రాక్సిమేట్లీ 8,50,000 రూపీస్ అయితే ఉంది. ఈ రోజు నేను వీడియో చేసేసరికి షోరూమ్కి వెళ్తే ఈ రేట్లు అనేవి ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం అయితే ఉంది. 8,50,000 పెట్టి ఈ వెహికల్ తీసుకునే దానికంటే దీని నెక్స్ట్ వేరియంట్ వెహికల్ తీసుకోవడం చాలా బెటర్. దీని నెక్స్ట్ వేరియంట్ వచ్చేసరికి మనకి డిజైర్ VXi సిఎన్జి. ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 8 lakh ఉంటుంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 9,80,000 నుంచి 10 lakh మధ్యలో అయితే ఉంటుంది. మీరు డీలర్తో మాట్లాడితే అడిషనల్ డిస్కౌంట్స్ కూడా రావచ్చు. నన్ను అడిగితే ఇదే వాల్యూ ఫర్ మనీ అంటాను. అరౌండ్ 9,50,000 రూపీస్కి ఈ వెహికల్ వచ్చేసినా సరే మీకు టాప్ స్పీడ్ అనేది 80కి లిమిట్ అయితే ఉండదు. టాప్ స్పీడ్ అరౌండ్ 100, 120లో వెళ్ళొచ్చు. నేను వెళ్ళమని నేను చెప్పట్లేదు, బట్ ఆ స్పీడ్ వెళ్తుందని చెప్తున్నాను. ఓకే, ఈ VXi మోడల్లో మీకు యూజ్ అయ్యే 3 ఫీచర్స్ అయితే చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మీరు డ్రైవర్ సీట్ లో కూర్చొని రైట్ సైడ్ లో ఉన్న మిర్రర్, అట్ ది సేమ్ టైం లెఫ్ట్ సైడ్ లో ఉన్న మిర్రర్ రెండింటిని కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ 7-inch ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. దాంతో పాటుగా బ్యాక్ సైడ్ ఏసీ వెంట్స్ కూడా ఉంటాయి. ఈ ఫీచర్స్ ఖచ్చితంగా మీకైతే యూజ్ అవుతాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డిజైర్ టూరియస్ సిఎన్జికి VXi సిఎన్జికి ₹1,00,000 మధ్యలో డిఫరెన్స్ అయితే ఉంది. ₹1,00,000 ఎక్స్ట్రా పెట్టి VXi తీసుకోవడమే చాలా బెస్ట్. ఎందుకంటే డిజైర్ టూరియస్ సిఎన్జి లో బేసిక్ ఫీచర్స్ కూడా ఉండవు. బ్యాక్ సైడ్ ఏసీ వెంట్స్ ఉండవు, టాప్ స్పీడ్ 80కే లిమిట్ అయితే ఉంటుంది. ఇలా కొన్ని ఫీచర్స్ అయితే మిస్ అవుతూ ఉంటాయి. అన్న నువ్వు చెప్పింది కరెక్టే, నేను డిజైర్ టూరియస్ సిఎన్జి వెహికల్ తీసుకుంటే ₹1,00,000 మిగులుతుంది అని మీరు అనుకోవచ్చు. బట్ ఆ ₹1,00,000 వాల్యూ ఐటమ్స్ అయితే వాళ్ళు ఇస్తున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మోడిఫికేషన్ చేసుకున్నారు, ఇప్పుడు ఈ కస్టమర్ డిస్ప్లే వేయించుకున్నారు. ఇలా డిస్ప్లే వేయించుకోవాలన్నా, ఇప్పుడు ఆ స్టీరింగ్ పైన లెదర్ ర్యాపిడ్ ఫినిషింగ్ వేయించుకోవాలనుకున్నా, ఇలాంటివన్నీ మోడిఫికేషన్ చేయాలంటే ఎలా లేదన్నా సరే 20,000-30,000 అవుతుంది. ఇంకా అడిషనల్గా చేయించుకుంటే 50,000 అవుతుంది. ఇంకో 50,000 పెట్టి VXi మోడల్ తీసుకుంటే ఇవన్నీ ర్యాండమ్ గా కంపెనీ ఫిటెడ్ వచ్చేస్తాయి కదా మీకు. మనం అందరము ఒకటే ఆలోచిస్తాం, డబ్బుల్ని సేవ్ చేసుకోవాలని మాత్రమే ఆలోచిస్తాం. డబ్బులు సేవ్ చేసుకోవాలి అలా అని చెప్పి కార్ కొనేటప్పుడు 4 టైర్లు దాని బాడీ కొంటే బాగోదు కదా. మినిమం బేసిక్ ఫీచర్స్ ఉండే కార్ కొంటే బాగుంటుంది. మనలాంటి వాళ్ళందరూ కూడా కార్లు చాలా రేర్ గా కొంటూ ఉంటారు. మనలాంటి వాళ్ళందరికీ కూడా కార్ అనేది ఒక డ్రీమ్. తీసుకునేటప్పుడు కొంచెం మంచి కార్ తీసుకోండి. ఇప్పటి వరకు నేను 2 వేరియంట్స్ అయితే చెప్పాను కదా. ఇందులో థర్డ్ వేరియంట్ డిజైర్ ZXi సిఎన్జి. ఈ వెహికల్ ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ 9,37,000 రూపాయలు ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చరికి అరౌండ్ 11 lakh నుంచి 11,10,000 వరకు అయితే ఉండొచ్చు. ఈ వెహికల్ లో మీకు అడిషనల్ గా వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే 4 alloy wheels వస్తాయి. దాంతో పాటుగా ఈ వెహికల్ లో ఆటోమేటిక్ ఏసీ ఉంటుంది. దాంతో పాటుగా రివర్స్ కెమెరా కూడా ఉంటుంది. తర్వాత స్టీరింగ్ పైన క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంటుంది. తర్వాత పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది. ఇలా కొన్ని ఫీచర్స్ అయితే ఈ ZXi వేరియంట్ లో యాడ్ అవుతాయి. బట్ ఇవన్నీ మనలాంటి వాళ్ళ కోసం కాదు, బడా బాబులకి. డబ్బులు బాగా ఉన్నాయి, డబ్బులు నేను పెట్టగలను అనుకుంటే ZXi వేరియంట్ తీసుకోండి. బడ్జెట్ లో కావాలనుకుంటే మీరు VXi మోడల్ మాత్రమే తీసుకోండి. ఇది మీకు ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన 3 వేరియంట్స్ లో ఏ వేరియంట్ తీసుకోవాలన్నా మినిమం మీరు డౌన్ పేమెంట్ 3 lakh అయితే పే చేయాలి. 3 lakh డౌన్ పేమెంట్ పెడితే ఒక నెలకి ఎంత ఈఎంఐ పడుతుంది అనే క్యాల్కులేషన్స్ మీకు తెలుసుకోవాలనుకుంటే నియర్ బై షోరూమ్ కి వెళ్ళండి. వాళ్ళకడైతే వాళ్ళు క్లియర్ గా లెక్కలు వేసి మీకు చెప్తారు. నేను చెప్పగలను, బట్
మీరు ఎంత డౌన్ పేమెంట్ పెడతారు, మీ సిబిల్ స్కోర్ ఎలా ఉంది, వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా వేశారు, ఇవన్నీ పారామీటర్స్ లో చెక్ చేస్తేనే మనకి ఈఎంఐ క్యాలిక్యులేషన్స్ అనేవి కరెక్ట్ గా వస్తాయి. మీతో మాట్లాడుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్ కి వచ్చాను, కస్టమర్ ని డ్రాప్ చేశాను, ఈ ట్రిప్ అనేది ఎండ్ చేశాను. ఊబర్ లో వచ్చిన రైడ్ కూడా కంప్లీట్ చేసేసాను. ఈ రైడ్ లో నాకు 267 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు టైం వచ్చేసరికి 2 గంటల 15 నిమిషాలు అవుతుంది. ఫుల్ ఆకలేస్తుంది. అందుకోసమే నేను నియర్ బై ఎక్కడైనా ఫుడ్ కోర్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి ఫుడ్ తినేసి మళ్ళీ ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ చేస్తాను. ఆర్డర్స్ వస్తున్నాయి కదా అని చెప్పి ఆర్డర్ మీద ఫోకస్ చేసినామంటే ఖచ్చితంగా మనం వీక్ అయిపోతాం. అందుకోసమే నియర్ బై ఎక్కడైనా ఫుడ్ కోర్ట్ ఉంటే ఫుడ్ తినేస్తాను. మధ్యాహ్నం భోజనం అయితే కంప్లీట్ చేసేసాను. కంప్లీట్ చేసిన వెంటనే ర్యాపిడో, ఊబర్ 2 లాగిన్ చేశాను. ర్యాపిడోలోనూ రైడ్లు వచ్చాయి, ఊబర్లో కూడా రైడ్లు అయితే వచ్చాయి. బట్ ర్యాపిడోలో కొంచెం ఫేర్ బాగుంది అని నాకు అనిపించింది. ఊబర్లో మరీ కిలోమీటర్కి 12 రూపాయలు 13 రూపాయలు అయితే వస్తుంది. అలాంటి రైడ్లు యాక్సెప్ట్ చేసి అక్కడ దాకా వెళ్ళి మన టైం వేస్ట్, మనకేం ప్రాఫిట్ ఉండదు. అందుకోసమే ఊబర్లో వచ్చిన రైడ్స్ అన్ని స్కిప్ చేశాను. మొత్తానికి ర్యాపిడోలో 300 రూపాయల రైడ్ అయితే ఒకటి వచ్చింది. ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. నిజానికి మీలో చాలామంది ఆర్డర్ ఫ్లో బాగా ఉందని చెప్పి కరెక్ట్ టైంకి ఫుడ్ తినరు. అలా తినకపోవడం వల్లనే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మనం పని చేసేది దేనికోసం? కరెక్ట్ టైంకి ఫుడ్ తినడానికి కోసమే కదా. మరి కరెక్ట్ టైంకి ఫుడ్ తినకపోతే మరి ఆ డబ్బులు దేనికి? రోజుకి 2000 కాదు 5000 సంపాదించండి, కరెక్ట్ టైంకి ఫుడ్ తినకపోతే ఆ డబ్బులంతా ఏం చేసుకుంటారు? అవునా కాదా? మీరే చెప్పండి. అందుకోసమే నేను ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా కరెక్ట్ టైంకి ఫుడ్ అయితే తినేస్తాను. మొత్తానికి పికప్ లొకేషన్కి అయితే వచ్చేసిన. ఇక్కడే ఉంది పికప్ లొకేషన్. కస్టమర్ని పిక్ చేసుకుంటా. డైరెక్ట్ గా పికప్ లొకేషన్కి వచ్చి కస్టమర్స్ అయితే పిక్ చేసుకున్నా. ఓటీపీ తీసుకుని డ్రాప్ లొకేషన్ చూస్తే చార్మినార్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి 17 కిలోమీటర్ ఏ ఏరియా వెళ్ళకూడదు అనుకున్నానో అదే ఏరియా వెళ్ళాల్సి వస్తుంది. వీడియో లెంత్ తగ్గించడం కోసం డైరెక్ట్ గా డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను. మధ్యలో ఎక్కడ కూడా నేను వీడియో షూట్ చేయలేదు. డైరెక్ట్ గా డ్రాప్ లొకేషన్కి వచ్చి ట్రిప్ అనేది చేసిన. ఈ ట్రిప్ లో 310 రూపాయలు బిల్ అమౌంట్ అయితే వచ్చింది. చాలా పెద్ద తప్పు చేశాను. చార్మినార్ వచ్చి చిరాకు దుబ్బుతుందంటే ఒకలా కాదు, రైడ్లు అయితే వస్తున్నాయి చూడండి. అన్ని 400, 500 రైడ్లు వస్తున్నాయి. కానీ కస్టమర్ని పిక్ చేసుకోవడానికి అస్సలు అవ్వట్లా. వాళ్ళేమో చార్మినార్ దగ్గర ఉంటున్నారు, అన్న లోపల రా అంటున్నారు, కార్ లోపలికి వెళ్ళట్లేదు. అన్ని రైడ్లు అలాంటివే వస్తున్నాయి. చార్మినార్ లేదా బేగం బజార్, చార్మినార్ బేగం బజార్ ఈ ఏరియా నుంచే రైడ్స్ వస్తే వస్తున్నాయి. కార్ లోపలికి వెళ్ళిందంటే కార్ రాదు, బయటికి డొక్కే వస్తుంది. కార్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కాబట్టి నేనైతే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయట్లేదు, బయటకైతే వచ్చేసాను. హెవీ ట్రాఫిక్ ఫుల్, ఒకలా కాదు అసలు. హైదరాబాద్లో ఉండే జనాలు అందరూ కూడా కుప్పలుగా ఈ చార్మినార్ దగ్గరే ఉన్నారో ఏంటో కానీ హెవీ రష్గా ఉంది. అబ్బా వీకెండ్ వస్తే చాలు చార్మినార్ మొత్తం నిండిపోతారు. అసలు ఎంత ట్రాఫిక్ ఉంది, చుక్కలు కనిపిస్తున్నాయి. అబ్బా అసలు అక్కడ ఆ రైడ్ ఫినిష్ చేసిన తర్వాత రైడ్లు ఎలా వస్తున్నాయంటే రైడ్లు వర్షం, అది కంటిన్యూస్ రైడ్లు వస్తూనే ఉన్నాయి. 100-200 రూపాయల రైడ్ కాదు, 1000 రూపాయలు, 1500 రూపాయలు, 600, 700. అబ్బా పెద్ద రైడ్లు పోయా, లాంగ్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయాలని భయం అవుతుంది. ఎందుకంటే పికప్ లొకేషన్ చార్మినార్ లోపల ఉంది. ఆ లోపలికి మన వెహికల్ వెళ్తుందా? వెళ్ళదు. కస్టమర్కి కాల్ చేస్తే నేను ఎందుకు రావాలి, నువ్వేరా అంటున్నాడు. అదేమో 2 కిలోమీటర్ ఫుల్ అలాగే ట్రాఫిక్ ఉంది. ఆ లోపలికి వెళ్ళడానికి నాకు వెళ్ళలేదని 20 నిమిషాలు చూపిస్తుంది పికప్ లొకేషన్కి. ఏ కస్టమర్ అయినా వెయిట్ చేస్తాడు ఆ 20 నిమిషాలు. సో ఇక రైడ్లు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. అక్కడ ఎంతసేపు ఉన్న సిచ్యువేషన్ ఇలానే ఉంటుందని చెప్పి అక్కడ నుంచి ఖాళీగా హ్యాబిట్స్ వరకు అయితే వచ్చాను. హ్యాబిట్స్లో 300 రూపాయల రైడ్ అయితే ఒకటి వచ్చింది. 300, 500 నేను కరెక్ట్గా చూడలేదు. కానీ ఇక్కడ నుంచి ఏదో లాంగ్ ఆర్డర్, సరేలే ఎలా అయితే ఉంది ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోదామని చెప్పి ఆ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. ఓకే ఫైనల్లీ పికప్ లొకేషన్ కూడా వచ్చేసాను. ఇక్కడే పికప్ లొకేషన్ చూపిస్తుంది. కస్టమర్ని పిక్ చేసుకుంటాను. కస్టమర్స్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి 31 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. మనం వెళ్ళాల్సింది స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీ. ఇదేంటన్న పేరు ఇలా ఉంది, ఇది ఊరి పేరా అని నన్ను అడగచ్చు. ఇది ఊరి పేరు కాదు, ఇది ఒక టెంపుల్ నేమ్. శంషాబాద్ దాటి అయితే ఉంటుంది. శంషాబాద్ నుంచి అరౌండ్ ఒక 10 కిలోమీటర్ దాటి వెళ్తే ఈ టెంపుల్కి అయితే వెళ్ళిపోతాము. ఇంతకుముందు నేను ఈ డిజైర్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఏ వేరియంట్ మనకి వాల్యూ ఫర్ మనీ, ఏ వేరియంట్ తీసుకోవాలనేది క్లియర్ గా చెప్పాను కదా. డిజైర్ వర్సెస్ వ్యాగనర్, ఈ 2 కార్లో ఏ కార్ తీసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను. ఫస్ట్ మీ బడ్జెట్ ఎంత? 6 లక్షల, 7 లక్షల, 8 లక్షల. మీరు కంప్లీట్ గా ర్యాపిడో కోసం మాత్రమే తీసుకోవాలి అనుకుంటే, సిటీ లోపల మాత్రమే ఉండాలి అనుకుంటే వ్యాగనర్ కార్ తీసుకోండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఆ కార్ అయితే వచ్చేస్తుంది. 2 లక్షలు ఎక్స్ట్రా అయినా పర్లేదు, నాకు కంఫర్ట్ ఉండాలి, కన్వీనియన్స్ గా ఉండాలి, సస్పెన్షన్ బాగుండాలి అనుకుంటే ఈ వెహికల్ తీసుకోండి. ఈ వెహికల్ లో ఎక్స్ట్రా మనీ పెడుతున్నారు కాబట్టి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. లాంగ్ వెళ్ళేటప్పుడు ఈ వెహికల్ స్మూత్ గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ వెహికల్ మనం ర్యాపిడోలో వర్క్ చేసుకోవచ్చు, ఊబర్ లో వర్క్ చేసుకోవచ్చు. ఏదైనా కంపెనీలో అటాచ్మెంట్ చేయాలనుకున్నా ఈ వెహికల్ ని కంపెనీలో కూడా అటాచ్మెంట్ చేసుకోవచ్చు. బట్ వ్యాగనర్ కార్ ని కంపెనీలో అటాచ్మెంట్ చేయాలంటే మోస్ట్లీ ఆ కార్ ని తీసుకోరు. అందుకోసమనే ఎక్కువగా ఈ డిజైర్ కార్లే కొంటూ ఉంటారు. మన సబ్స్క్రైబర్స్ లో కొంతమంది అడుగుతున్నారు, అన్న నా దగ్గర ఓన్ ప్లేట్ కార్ ఉందన్న, వైట్ ప్లేట్ కార్ తో నేను ర్యాపిడో ఊబర్ లో వర్క్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు.
మీరు ఓన్ ప్లేట్ లేదా వైట్ ప్లేట్ కార్తో ర్యాపిడో ఊబర్లో వర్క్ చేయలేరు. ఖచ్చితంగా మీ దగ్గర ఎల్లో ప్లేట్ కార్ అయితే ఉండాలి. ఎల్లో ప్లేట్ కార్ అన్నా కమర్షియల్ కార్ అన్నా రెండు ఒకటే. కమర్షియల్ కార్తో మాత్రమే ర్యాపిడో ఊబర్లో వర్క్ చేసుకోవడానికి కుదురుతుంది. మీరు ఓన్ ప్లేట్ కార్ కొనుక్కొని ర్యాపిడోలో అటాచ్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇది కుదరదు. గుర్తుపెట్టుకోండి, మీరు కొన్న కారు యూజ్లెస్ అయిపోతుంది. ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా, వ్యాగనర్ కార్ తీసుకోవాలా, డిజైర్ కార్ తీసుకోవాలనేసి. ఈ ర్యాపిడో క్యాబ్ కోసం ఏ వెహికల్ తీసుకున్నా ఎర్నింగ్స్ మాత్రం సిమిలర్ గానే ఉంటాయి. వ్యాగనర్ కార్ తో ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జి వర్క్ చేశారంటే ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జి అయిపోయేసరికి మీకు వచ్చే ఎర్నింగ్స్ 2500 నుంచి 2800. డిజైర్ సిఎన్జికి ఫుల్ ట్యాంక్ సిఎన్జి ఫిల్ చేసి ర్యాపిడో ఊబర్ లో వర్క్ చేస్తే సిఎన్జి అయిపోయేసరికి ఇక్కడ కూడా సిమిలర్ గానే ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఒక ఫుల్ ట్యాంక్ సిఎన్జి తో 2500 నుంచి 2800 రూపాయల ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఇన్ సమ్ టైమ్స్ లాంగ్ ఆర్డర్లు లేదా ప్రయారిటీ ఆర్డర్లు వస్తే 3000 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మీరు డిజైర్ కార్ ఎందుకు కొంటున్నారంటే కంఫర్ట్ బాగుంటుంది, కాస్త పికప్ ఎక్కువగా ఉంటుంది, 2 విధాలుగా వాడుకోవచ్చు అనుకుంటేనే డిజైర్ కారు తీసుకోండి. లేదు నేను ర్యాపిడో ఊబర్ లో మాత్రమే వర్క్ చేసుకుంటానంటే కళ్ళు మూసుకుని వ్యాగనర్ కార్ నే తీసుకోండి అని నేనైతే సజెషన్ చేస్తాను. మీలో చాలా మంది క్యాబ్ లో వర్క్ చేస్తూ ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీలో ఎంత మంది ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేసి వారానికి ఒక రోజైనా సరే లీవ్ తీసుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వారంలో ఒక రోజైనా సరే లీవ్ తీసుకుని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. పార్క్కో సినిమాకో ఎక్కడికో వెళ్ళి కాస్త రిలాక్స్ అయ్యండి. ఎందుకంటే మనం ప్రతిరోజు ర్యాపిడో ఊబర్ అని కొడుతూనే ఉంటాం. మనం బయటకు తిరుగుతూ ఉంటాం కాబట్టి మనకి ప్రశాంతంగా ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి బోర్ కొడుతుంది. మనం లేము అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది. ఈ ర్యాపిడో ఊబర్ లో ఎవరెవరినో మనం ఎక్కడెక్కడికో తిప్పుతూ ఉంటాం. మన ఫ్యామిలీని కార్ లో ఒక రోజంతా బయటికి తిప్పండి. చాలా మంది కనిపిస్తుంది నేను రోజు తిరుగుతూనే ఉంటాను, ఒక రోజు ఖాళీ దొరికితే ఇంట్లో నుండి రెస్ట్ తీసుకుందాము అని. కానీ ఒకరోజు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోకుండా మీ ఫ్యామిలీతో బయటికి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ప్రతి వారము రెస్ట్ తీసుకోకుండా ఊరి మీద తిరగండి అని చెప్పట్లేదు. నెలలో ఒక రోజైనా సరే బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయండి అని నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను కంప్లీట్ గా సిటీ అవుట్స్కట్ లో ఉన్నాను. ఈ కస్టమర్ సార్ నాకైతే అన్నా వేగంగా వెళ్ళాలన్నా కొంచెం వేగంగా వెళ్ళాలి అని చెప్తున్నారు. 80 స్పీడ్ ని క్రాస్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను, బట్ 80 స్పీడ్ అయితే క్రాస్ చేయట్లేదు. 80 వరకు వెళ్తుంది, అక్కడైతే ఆగిపోతుంది. మీలో ఎవరైనా సరే అగ్రెసివ్ గా నడిపించే వాళ్ళైతే ఈ వెహికల్ అసలు తీసుకోకండి. ఈ వెహికల్ తీసుకుంటే ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అయిపోతారు. ఫైనల్లీ స్టాట్యూ ఆఫ్ ఈక్విటీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ టెంపుల్ కమాండ్ నుంచి లోపలికి వెళ్ళి లోపల కస్టమర్ సార్ అయితే డ్రాప్ చేయాలి. లోపలికి వెళ్తూ ఉంటే వ్యూ మాత్రం అదిరిపోయింది. ఒక పెద్ద స్టాచ్యూ అయితే కనిపిస్తుంది, ప్రశాంతమైన వాతావరణం, చుట్టుపక్కల చెట్లు బాగా కనిపిస్తున్నాయి. చెట్ల నుంచి వచ్చే గాలి మాత్రం మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. హ్యాబిట్స్ లో పిక్ చేసుకున్న కస్టమర్ ని డైరెక్ట్ గా ఇక్కడ డ్రాప్ లొకేషన్ కి వచ్చి ట్రిప్ అనేది ఎండ్ చేసిన 546 రూపీస్ బిల్ అమౌంట్ వచ్చింది. కస్టమర్ నాకు 550 రూపీస్ అయితే పే చేశారు. ఇప్పటి వరకు నేను ట్రావెల్ చేసింది 113 కిలోమీటర్లు. నాకు ర్యాపిడో ఊబర్ లో కలిపి 1900 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. మనం మార్నింగ్ 11 గంటలు లాగిన్ అయ్యాం. ఇప్పుడు టైం వచ్చరికి ఎగ్జాక్ట్ 5 అవుతుంది. అంటే ఎన్ని గంటలు లాగిన్ లో ఉన్నాం? ఎగ్జాక్ట్ 6 అవర్స్ అయితే లాగిన్ లో ఉన్నాం. ఈ 6 అవర్స్ కి నాకు 1900 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ప్రతిరోజు ఇలా వస్తాయి అని కాదు, ఈ రోజు నాకు వచ్చాయని మీకు చెప్తున్నాను. ప్రజెంట్ నేనైతే స్టాట్యూ ఆఫ్ ఈక్విటీ ఇక్కడైతే ఉన్నాను. ఇది శంషాబాద్ కి షాద్నగర్ కి మధ్యలో ఉంది. ఇక్కడ రైట్స్ రాకపోతే ఇంకేమీ చేయలేను. 5-10 నిమిషాలు వెయిట్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ సిటీ లోపలికి అయితే వెళ్తాను. ఇంకా 2 పాయింట్లు సిఎన్జి ఉంది. ఈ 2 పాయింట్లతో ఎంత మనీ వస్తాయని క్లియర్గా మీకు అయితే చూపిస్తాను. ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆర్డర్ వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్విటీ దగ్గర దాదాపు 20 నిమిషాలు అయితే వెయిట్ చేశాను, బట్ ఒక్క రైడ్ కూడా రాలా. ఏదో ఒక రైడ్ వచ్చింది, మెరుపులాగా వచ్చి మెరుపులాగా మాయమైపోయింది. రైడ్ ఇలా చూసేసరికి మాయమైపోయింది. నేను షాక్ అయిపోయింది దెబ్బకి. కానీ 40 కిలోమీటర్ రైడ్ ఇక్కడ నుంచి నాకు తెలిసి సిటీ లోపలికే వచ్చి ఉంటుంది ఆ రైడ్. కానీ ఆ చుట్టుపక్కల దాదాపు 20 క్యాబ్స్ అయితే వెయిట్ చేస్తున్నాయి, రైడ్ వస్తే పట్టుకుని వెళ్ళిపోదాం అని చెప్పి. అంతమందిలో నేను వెయిట్ చేయడం అవసరమా అని నాకు అనిపించింది. ఇంకొకటి, అక్కడ ఉండే క్యాబ్ డ్రైవర్కి అడిగాను, అన్న ఇక్కడ రైడ్లు వస్తాయంటే వస్తాయన్న, చాలా లేట్గా వస్తుంది, ఇక్కడ నుంచి సిటీకి ఖాళీగా 10 కిలోమీటర్ వెళ్ళేదానికంటే ఏదో ఒక రైడ్ తీసుకెళ్ళడం చాలా బెటర్ కదా అని వాళ్ళైతే చెప్పారు. ర్యాపిడోలో అద్భుతమైన రైడ్ వచ్చింది, 700 రూపాయలు చేంజ్ అయితే చూపించింది. రైడ్ రాగానే యాక్సెప్ట్ చేసిన, రైడ్ కూడా యాక్సెప్ట్ అయింది. ఇలా వెళ్తూ ఉండగా రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పటికే కస్టమర్కి కాల్ చేశాను, మేడం ఎందుకు క్యాన్సిల్ చేశారు మేడం, నేను పక్కనే ఉన్నాను, విత్ ఇన్ 2 మినిట్స్లో వచ్చేస్తాను మేడం అని చెప్పి అన్నాను. సరే నేను ఆల్రెడీ ఊబర్లో కూడా బుక్ చేశాను బ్రో అని చెప్పి అన్నారు. మేడం చూడండి మేడం అంటే సరే నువ్వు వచ్చేసి అని అన్నారు. వాట్సాప్లో లొకేషన్ పంపించారు. నేను వెళ్ళేసరికి కస్టమర్లు అయితే నా కోసం రెడీగా వెయిట్ చేస్తున్నారు. కస్టమర్ నన్ను పిక్ చేసుకున్నా. ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్ వచ్చేసరికి కుకట్పల్లి, మనం అవుటర్ రింగ్ రోడ్ నుంచి అయితే వెళ్ళిపోదాము. అక్కడ నుండి 5 కిలోమీటర్ ముందుకు వచ్చాక ఒక టోల్ గేట్ అయితే కనిపించింది. ఈ టోల్ గేట్ తీసుకుంటే డైరెక్ట్ గా ఓఆర్ఆర్ నుంచి మనం అయితే వెళ్ళిపోవచ్చు. ఓఆర్ఆర్ ఎక్కామంటే ఎక్కడ కూడా ట్రాఫిక్ అనేది ఉండదు, బట్ ఓఆర్ఆర్ దగ్గర టోల్ గేట్ కి అమౌంట్ అనేది కట్ చేస్తారు. ఈ టోల్ గేట్ అమౌంట్ ఎవరు ఇస్తారంటే కస్టమర్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చే బిల్లులో ఈ టోల్ గేట్ అమౌంట్ అనేది యాడ్ అయ్యి వస్తుంది. ఇలా సిటీ అవుట్స్కట్ లో వెళ్తే ఈ వెహికల్ మైలేజ్ అనేది ఖచ్చితంగా
ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. సిటీ లోపల ఉంటే మైలేజ్ కాస్త తక్కువ అవుతుంది. బట్ సిటీ అవుట్స్కట్ లో వెళ్ళేటప్పుడు మనం క్లచ్ అనేది ఎక్కువగా వాడడం, గేర్లు కూడా అస్తమానం యూజ్ చేయం కాబట్టి మైలేజ్ ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది. ఆల్మోస్ట్ వీడియో ఎండింగ్ అయితే వచ్చేసాం. మీలో ఎవరైనా సరే క్యాబ్ కొనాలి అని అనుకుంటే డైరెక్ట్ గా క్యాబ్ కొనకుండా 1-2 నెలలు రెంటెడ్ క్యాబ్ తో వర్క్ చేయండి. రెంటెడ్ క్యాబ్ లో బిజినెస్ చేస్తే ఒక రోజుకి ఎంత సిఎన్జి పోతుంది, ఒక రోజుకి ఎంత మనీ వస్తుంది, ఆ మనీ సంపాదించడానికి ఎన్ని గంటలు కష్టపడుతున్నారు, ఇవన్నీ మీకంటూ క్లారిటీ అయితే వస్తుంది. ఎవరో చెప్పారు అని చెప్పి మీరు 10 లక్షలు పెట్టి కారు కొన్నారంటే నిండా మునిగిపోతారు. అందుకోసమనే నేను చెప్పినట్టు రెంటెడ్ కార్ తో వర్క్ చేయండి, ఓకేనా? ఎందుకంటే హైదరాబాద్ లో హెవీ ట్రాఫిక్, ఒక్కొక్కసారి బుకింగ్స్ కరెక్ట్ గా రావు, వచ్చిన బుకింగ్స్ కి రేట్ కార్డ్ చాలా తక్కువగా వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే నా తలకాయ నొప్పులు అయితే ఉంటాయి భయ్య. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది 10 లక్షలు పెట్టి క్యాబ్ ఎందుకు కొన్నాను, 1,50,000 పెట్టి బైక్ కొనుక్కుంటే ప్రతిరోజు పెట్రోల్ పోయి 1,000 రూపాయలు ఎర్నింగ్స్ వచ్చేవి కదా, నాకు ప్రతి నెల 18,000 ఈఎంఐ టెన్షన్ లేకపోతుండే అని అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ చాలా ప్రెజర్ భయ్య. ఒకసారి గ్రౌండ్ వర్క్ చేసి ఆలోచించండి. నేను ఇంత నీట్ గా చిలక్ చెప్పినట్టు చెప్పినా సరే కొంతమంది ఎర్రిపప్పులు గొర్రెలు ఇప్పటికీ నువ్వు చేసే వీడియోస్ అన్ని ప్రమోషన్స్ అని చెప్పి నా మీద ఎలిగేషన్ వేస్తూ ఉంటారు. ప్రమోషన్ చేయాల్సిన అవసరం నాకేంటి? ప్రమోషన్ చేస్తే నేను పర్టికులర్ గా ర్యాపిడోనే చేయండి అంటున్నాను కదా, ఊబరే చేయండి అంటున్నాను కదా. నేను అవేవి చెప్పట్లేదే. ఒక రోజంతా క్యాబ్ లో వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయి, ఆ మనీ సంపాదించడానికి ఎంతలా కష్టపడుతున్నారు, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. నేను ఎప్పుడు కూడా ఏ వీడియోలో కూడా ఒక యాప్ ని ప్రమోట్ చేయలేదు. మీకు నచ్చిన యాప్ లో మీరు వర్క్ చేసుకుంటేనే కదా చెప్తాను. కస్టమర్ సార్ని కూకట్పల్లిలో డ్రాప్ చేశాను. ఈ కస్టమర్ సార్ నాకు 800 రూపాయలు ఆన్లైన్లో చేశారు. ఇక్కడ స్క్రీన్ షాట్ పెడుతున్నాను చూడండి. నేను ఇప్పటి వరకు 2,700 రూపాయలు మనీ సంపాదించాను. నేను మార్నింగ్ స్టార్ట్ అయ్యింది 11 గంటలకి, ఇప్పుడు టైం వచ్చేసరికి 7 అవుతుంది, 10 మినిట్స్ తక్కువ. టోటల్గా 8 అవర్స్ లాగిన్లో ఉన్నాము. ఈ 8 అవర్స్కి నాకు 2,700 రూపీస్ అయితే వచ్చాయి. సిఎన్జి కూడా అయిపోయింది. ఇప్పటి వరకు 162 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాము. 162 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే నాకు 2,700 రూపాయలు డబ్బులు అయితే వచ్చాయి. అయితే ఈ 2,700 మొత్తం నాకు ప్రాఫిట్ అంటే కాదు. వెహికల్లో సిఎన్జి ఫిల్ చేశాం కదా, సిఎన్జికి కొంత మనీ తీయాలి, మధ్యాహ్నం భోజనం చేసాము దానికి కొంత మనీ తీయాలి, ఈ వెహికల్కి ప్రతిరోజు రెంట్ పే చేయాలి. రెంట్ ఉంటే రెంట్, లేదా వెహికల్ ఈఎంఐలో ఉంటే ఈఎంఐ అమౌంట్ అయితే పక్కకు పెట్టాలి కదా. వీటన్నిటి గురించి క్లియర్గా మీకు చెప్తాను. ముందు వెహికల్ మైలేజ్ గురించి మాట్లాడదాం. మార్నింగ్ సిఎన్జి ఫిల్ చేసేటప్పుడు 7 కేజీల 642 గ్రాముల సిఎన్జి అయితే ఫిల్ చేశాను. ఈ సిఎన్జితో నేను ట్రావెల్ చేసింది 162 కిలోమీటర్లు. అంటే కేజీ సిఎన్జికి 21.2 కిలోమీటర్ మైలేజ్ అయితే వస్తున్నట్టే సిటీలో. ఈ జర్నీలో ఒకే ఒక రైడ్ లో ఏసీ ఆఫ్ చేశాను. రిమైనింగ్ అన్ని కిలోమీటర్లలో కూడా ఏసీ ఆన్ లోనే ఉంది. ఈ వెహికల్ మైలేజ్ ఒక కేజీకి 21 వస్తుంది. మీ దగ్గర డిజైర్ సిఎన్జి వెహికల్ ఉంటే లోకల్లో 1 కేజీకి ఎంత మైలేజ్ వస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజు మొత్తంలో నేను సంపాదించింది 2,700. అందులో సిఎన్జి కోసం ఖర్చు పెట్టింది 833 రూపాయలు. నా కార్ ఈఎంఐ లేదా కార్ రెంట్ 900. ఇది ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. మీ కార్ రెంట్ ఎంత ఉంటే అంత వేసుకోండి. నేనైతే 900 వేస్తున్నాను. మధ్యాహ్నం ఫుడ్ తిన్నాను కాబట్టి 100 రూపాయలు. టోటల్ గా 1,833 రూపాయలు ఎక్స్పెన్సివ్ అయితే వచ్చింది. 2,700లో నాకు మిగిలింది 867 రూపాయలు మాత్రమే. మీకు ఎవరైనా సరే నేను ఒక రోజుకి క్యాబ్ లో 4,000 సంపాదిస్తున్నాను, 5,000 సంపాదిస్తున్నాను అని చెప్తే వాళ్ళ మాటలు నమ్మకండి. ఎంత వచ్చాయి అనేది మ్యాటర్ కాదు, ఎంత మిగిలాయి అనేది మ్యాటర్. నేను కూడా యూట్యూబ్ లో చాలా వీడియో చూశాను, షార్ట్ వీడియో చూశాను, ఫుల్ వీడియో చూశాను. ఒక రోజులో 4,000 వచ్చాయంటారు, 5,000 వచ్చాయంటారు, ఎంత మిగిలాయో చెప్పరు. ఆ ఈడన్ చార్జెస్ ఎవరు చెప్పరు. నేను ఇవన్నీ క్లియర్ గా చెప్తాను కాబట్టి నేను చేసే వీడియోస్ అన్ని లాంగ్ గా ఉంటాయి. ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నా. ఇవాళ వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాను అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 lakh సబ్స్క్రైబర్స్ కి దగ్గరగా ఉన్నాం. మీరు అందరూ సపోర్ట్ చేస్తే 1 lakh సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయిపోతాను.